నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన వెంకటరత్నమ్మ గారిని మనసారా అభినందిస్తున్నాను. బహుశా ఇది ప్రథమ ప్రయత్నం అనుకుంటాను. ఇంతకుముందు శ్లోకానుసంధానాలు పాసురానుసంధానాలు చేశారు. మననం ఇంతవరకు చేసినట్టు గుర్తులేదు. మనన రూపమైనటువంటి తాంబూల సమర్పణాన్ని ప్రప్రథమంగా అందించాలి అని ఉత్సాహంతో ఈ ప్రయత్నం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకి అదొక రకమైన తృప్తి, నేనంటే చాలా అభిమానం. అందుకని నిస్సంకోచంగా హాయిగా ఉంటారు. ఒకవేళ తను ఎలా చెప్పినా అమ్మగారి దగ్గరే కదా అనేటటువంటి ఒక నిర్భయత్వం కూడా ఆమెలో ఉంటుంది. ఇవాళ ఆమె చేసినటువంటి ప్రజెంటేషన్లో శ్లోకానుసంధానం చాలా చక్కగా చేస్తారు ఎప్పుడు కూడా. ఇక ఈ రకమైన ప్రయత్నం కూడా బాగుంది. పెద్దవాళ్ళు వేరే ఆ ఆడియో వీడియో విని రాసుకోవడం కష్టమై కూర్చుకోవడం కష్టం కనుక మన దగ్గర కోశం ఉంది కనుక ఆ కోశంలో ఉండేటటువంటి విషయాలనే చక్కగా మళ్ళీ ఒకసారి అనుసంధానం చెయ్యడం, వీలున్నంత వరకు సంక్షిప్తంగా అనే పద్ధతి ప్రారంభం చేశారు. దాన్ని అనుసంధానం చేయడంలో అర్థవంతంగా చేయటం అంటే ఆ వాక్యాలని కానీ ఆ భావాన్ని కానీ మనస్సులో తెలుసుకుని దాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వ్యాఖ్యాన పంక్తులని అనుసంధానం చెయ్యడం అనే ప్రయత్నం నిజంగా అభినందనీయం. అలా చేస్తే అందులో దోషాలు కూడా ఏమీ ఉండవు. వాటిని చక్కగా నిన్న విన్నాం కాబట్టి పాసురార్థాన్ని శ్లోకార్థాన్ని ఇవాళ ఆ మాటలని అనగలగడంలో కాలిత్యాలు ఉండవు. ఒక ప్రయత్నం చెయ్యడం అనేది సాగుతుంది. దానివల్ల మనన రూపమైనటువంటి ఒక లాభం మనకి కలుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసినందుకు రత్నమ్మ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇలాగే ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. అంటే మీరు ఏదో సొంతంగా కాదు, ప్రారంభంలో ఇలా 1-2 సార్లు చేస్తే తర్వాత మళ్ళీ మీ అంతటా మీరుగా విషయాన్ని సమన్వయం చేసుకునేటటువంటి శక్తి వస్తుంది. ఆ రకమైన అనుసంధానంలో ఒక చక్కటి నింపు, ఒక భావ వ్యక్తీకరణ, అవగాహన ఇవి ఆమె చేసినటువంటి ఈ ప్రయత్నంలో చక్కగా కనిపించాయి. ఇక మాలభారిణి వృత్తం అని చెప్పారు, అది 2వ శ్లోకం దగ్గర చెప్పారు. కానీ మొదటి శ్లోకం బహుశా ఆమె అలాగే రాసుకొని ఉంటారు, కానీ ప్రజెంట్ చేయడంలో అటు ఇటు అయి ఉంటుంది. ఇంకా 2వ శ్లోకానికి వృత్తం అది చెప్పలేదు కాబట్టి 2వ శ్లోకం ప్రారంభిస్తూ ఇది మాలభారిణి వృత్తం అన్నారు. ఆ మాలభారిణి వృత్తం ముందు శ్లోకానిది. 2వ శ్లోకం ఆర్య వృత్తం. ఇది వెంటనే పట్టేస్తారు మన వాళ్ళందరూ, జెమ్స్ లా ఉన్నారు కాబట్టి వృత్తాలలో. అంచేత అది తప్పు అని వెంటనే తెలిసిపోతుంది. అదొకటి చిన్న కన్ఫ్యూషన్. అలాగే
ప్రసన్న సీత, శత అన్నారు. శతము అంటే 100, సీతము అంటే చల్లనైన అని అర్థం. అవి రెండు తప్ప ఆమె సంతోషంగా ఉత్సాహంగా ఇలాగే హాయిగా ఉండాలి ఎప్పుడూ కూడా. జీవితంలో ఇదొక్కటే చాలా సంతోషదాయకమైనటువంటి ప్రవృత్తి అని ఒక విశ్వాసము ఉంది, ఆచరణ ఉంది. ఈ రకమైనటువంటి వ్యాసంగం ద్వారా మరింత మరింత బలం పెరిగి మరింతగా చక్కగా విషయాలని తాము అవగాహన చేసుకుంటూ 10 మందికి అందించేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేసినందుకు రత్నమ్మ గారికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. ఈ సద్గ్రంథాధ్యయనం ఈ రకంగా సఫలం కావాలి. ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆమె మనతో ఇలా అన్వయిస్తూ మనకి ఆనందాన్ని కలిగించాలి అని పెరుమాళను ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానంతో 96 నుంచి శ్లోకానుసంధానం చేసుకుందాం. 100 దాటిపోయింది కాబట్టి కొంచెం టైం కలిసి వస్తుంది. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం సరసీరుహే సమవనామ్యమదాదు పరిప్రణుచ్య దళి పంక్తినిభే స్ఫురతో భ్రువావుపరిలోచనయోః సవిలాసలాస్యగతి రంగభృతః స్మరసరనళినభ్రమాన్నేత్రయోః పరిసరనమదిక్షు చాపచ్చవి యుగముదయతి రంగరాజభ్రువోః గురుకులమివ శార్ంగనృత్తశ్రియः కృపయా పరయా కరిష్యమాణే సకలాంగం కిల సర్వతోక్షినేత్రే ప్రథమం శ్రవసీ సమాస్తృణీతే ఇతి దీర్ఘ్యేణ విదంతి రంగనేతుః. శ్రవో నాసారోధాత్తదవధికడోలాయితగతే విశాలస్ఫీతాయదృచిరశిశిరాతామ్రధవళే మిథో బద్ధస్పర్ధస్ఫురితసఫరద్వంద్వలలితే క్రియాస్తాం శ్రీరంగ ప్రణయి నయనాబ్జే మయి దయాం కరుణామృతకూలముద్వహేషా ప్రణమత్స్వాగతికి ప్రసన్న సీత మయి రంగధనోపకర్ణికాక్ష్ణోః సరితోర్వీక్షణ వీచి సంతతిస్తాత్ విలసతి నాసా కల్పకవల్లీ ముగ్ధేవ రంగనిలయస్య స్మితమపి తన్నవ కుసుమం చుబుక కపోలంచ పల్లవోల్లసితం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ కూడా మనం ముందుది చివరిది కూడా స్కిప్ చేసేసుకుందాం. ముందు చేసుకునే ఎక్సర్సైజు, చివరి చదువుకునేటటువంటి ప్రమాణ తిరెట్టు కూడా స్కిప్ చేసుకుందాం. తర్వాత మనకి ఇంకా పని ఉంది కాబట్టి ఇవాళ కూడా ఒక 3-4 సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని టెస్ట్ చేసుకుందాం. తర్వాత ఇంకో మాట, ఇవాళ మీకు రిపోర్ట్ కార్డ్స్ కూడా వస్తాయి. టెస్ట్లు ఇచ్చారు కదా, క్వార్టర్ ఫైనల్స్ అయినాయి కదా, కాబట్టి ఇవాళ రిపోర్ట్ కార్డ్ ఇస్తాను. అందుకని పేరెంట్స్ని తీసుకొని రండి. అందరూ కూడా పేరెంట్స్ ఉండాలి కాబట్టి పేరెంట్స్తో పాటు పిల్లలు వస్తే రిపోర్ట్ కార్డు అందుకుందరు, కానీ దానికి కూడా సంసిద్ధంగా ఉండాలి అని సూచన చేస్తూ మనం అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ఉరికే సరదా కంటున్నాను సుమండి, ఎవరిని నేను జడ్జి చేయటం కాదు, ఉరికినే ఒకసారి అనాలిసిస్ అనమాట. అలా అనుకుని ఇంకా ఎలా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేదాన్ని చెప్పడం కోసమే, అంతే. కంగారు పడకండి. అలా అని బెంగపడి ఎవరు ఎగ్జిట్ అయిపోకండి. అమ్మో మనకి మార్కులు రావేమో, మన ఏదవుతుందేమో, అలా ఏమనుకోకండి. ఇదంతా మన ఆనందం కోసం మనం చేసుకుంటున్నది తప్ప ఎవరి దగ్గర మన గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం కాదు. అంచేత ఇందులో మనందరం ఒకటే, అందరి స్థాయి ఒకటే, అందరిది ఆనందమే, అందరిది కైంకర్యమే. ఆ దృష్టితోటే ఉందో. తక్కువలు ఎవరూ భావించుకోవద్దు. నేనైనా మార్కులు ఏమి ఇవ్వను, గ్రేడ్స్ ఇస్తాను. ఆ గ్రేడ్స్ని బట్టి ఆ గ్రేడ్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందరు. కానీ ఇక నిన్న మనం స్వామి యొక్క నేత్ర అనేటటువంటి ఒక నదిలో కటాక్షములనేటటువంటి ఒక వీచి సంతతితో తడుపుబడ్డాము అని అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో, ఇవాల్టి శ్లోకంలో, అంటే నిన్న 2 శ్లోకాలలో ఉండేటటువంటి సంబోధన పదాన్ని తెలుసుకుందాం. ఒకటి రంగధనం అనేటటువంటి పదం ఒకటి, ఇంకొకటి రంగనిలయస్య అనేటటువంటి పదం. ఈ రంగనిలయ అనే పదం కూడా మొదటిసారి వచ్చినట్టుంది శ్లోకంలో. ఇంతవరకు రంగనిలయ అనే పదం వచ్చినట్టు గుర్తులేదు. ఒకవేళ వస్తే వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు మనం దాంట్లోకి ఎలాగ ఎక్సర్సైజ్ చెయ్యం కాబట్టి రంగధనం దగ్గర మనం ఒక శ్రీరంగమునందు ధనము అంటే చెప్పుకున్నాం కదా, ఆనందాన్ని కలిగించేది అని చెప్పుకున్నాం. నిన్న స్వామి యొక్క
ఆ ఆ నేత్ర సౌందర్యం, ఆ నేత్రాలు మనని ఎలా ఆహ్వానిస్తాయో, ఎలా మనకి ఆనందాన్ని ఆదరాన్ని కలిగిస్తాయో వాటిని చెప్పారు. ఇక్కడ ధనవంతులు, ధనము ఈ రెండిటిని విడివిడిగా చెప్పారు అని అనుకుందాం. ధనవంతులైనటువంటి వారి నేత్రాలు ఎలా ఉంటాయి, ధనమైనటువంటి భగవంతుడి యొక్క నేత్రాలలో ఉండేటటువంటి ఆదరం ఎలా ఉంటుంది, ఇది మనకి ఈ శ్లోకంలో భావించవలసినటువంటి అంశం అన్నమాట. అంతో ఇంతో ధనం ఉంటేనే కళ్ళు మూసుకుపోతాయి అంటారు, లేదా కళ్ళు నెత్తికి ఎక్కుతాయి అంటారు కదా. అలాంటి ధనవంతుల దగ్గరికి ఏదైనా అవసరం ఉండి వెళ్ళేమే అనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా అసలు చూసి కూడా చూడనట్టుగా ఉంటారు, ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి కదా. ప్రతి వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ధనవంతులు ఉన్న వాళ్ళ అవసరాలు పడి వెళితే, లేదా నిజంగా భగవద్దత్తమైనటువంటి ఐశ్వర్యం ఉంటే వాళ్ళ దగ్గరికి ఏదైనా అవసరం వచ్చి వెళితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో తెలుసు కాబట్టే సజ్జనులు ఎవరూ కూడా ధనవంతుల కాళ్ళు పట్టుకోము అని అంటారు. మాకు అవసరం తీరకపోయినా పర్వాలేదు కానీ అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోము అని అంటారు. పోతనామాచ్యుల కంటే నిదర్శనం మనకి మరొకటి అక్కర్లేదు. ఎలాగైనా తన కావ్యాన్ని రామచంద్రుడికే అంకితం ఇస్తాను అని చెప్పినటువంటి సన్నివేశం మనం తెలుసుకుందాం. ఇక వెళితే ధనవంతులు, మనం త్రిగుణరత్న కోసం శ్లోకంలో అనుకున్నాం అనుకోండి, రాజ్ఞాన్ దృశో దుర్వచాహ అని. అక్కడ అర్థం ఏంటి అంటే సౌందర్యానికి వాళ్ళ కళ్ళనే వర్ణించలేము అనే అర్థంలో అక్కడ మనం చెప్పుకున్నాం. కానీ మామూలుగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే కన్నెత్తి చూడరు, పన్నెత్తి పలుకరించరు, ఆదరంగా రమ్మని పిలవరు. ఒకవేళ మనం ప్రాధేయపడినా ఇవాళరా రేపురా అంటారు, ఇప్పుడు పడుకున్నారు అంటారు, ఇప్పుడు స్నానం చేస్తున్నారు అంటారు. ఎన్నిసార్లు తిరుగుతారు వాళ్ళ ఇంటికి. నిద్రాతి స్నాతి భుంక్తే అనేటటువంటి శ్లోకాలు చాలా ఉంటాయి. ఇంకా వెళితే పడుకున్నాడు, రేపు రండి, రేపు స్నానం చేస్తున్నాడు, తర్వాత ఉండండి, వెయిట్ చేయండి, ఇలా చేయిస్తూ ఉంటారు వాళ్ళు. తీరా అపాయింట్మెంట్ దొరికి వాడు దర్శనం ఇచ్చినా మీలచక్షుషి అని సంకల్ప సూర్యోదయంలో ఉండే ఒక శ్లోకం మనకు వ్యాఖ్యానంలో ఇచ్చారు, కానీ సమయం లేదని నేను అవన్నీ రిఫర్ చేయటం లేదు. కళ్ళు మూసుకుని అంటే పూర్తిగా చూడను కూడా చూడు, చెప్పండి అన్నట్లుగా ఎంత నిర్లక్ష్యంగా కూర్చుంటారో కదా. అలాగా మా కళ్ళైనా విప్పకుండా, కనీసం పూర్తిగా చూడను కూడా చూడకుండా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండేటటువంటి వేలిత భృణి అంటారు, కనుబొమ్మలు ముడుచుకొని ముఖం ముడుచుకొని అయిష్టంగా ఉండేటటువంటి ప్రవృత్తిని మనం చూస్తాం ధనవంతుల విషయంలో. కానీ ధనం ఎలా ఉందో చూడండి. అసలు ఎవరా ధనం? రంగధనం. ఈ రంగధనం ఏం చేస్తోంది అంటే పిలిచి మరీ మనని ఆదరిస్తోంది. ప్రణమత్ స్వాగతికి. ఈ లక్షణాలన్నీ కూడా ధనానికి ఉన్నటువంటి లక్షణాలు అని గుర్తించాలి. సాక్షాత్తుగా ధనమే ఈ ఆదరంగా ఉంటుంది, ధనం కలిగినటువంటి వారికి మాత్రం నిర్లక్ష్యం ఉంటుంది అని అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు. అంత ధనం మనది కులధనం, రంగధనం. ఆ ధనం ఉండగా మనకి ఏ రకమైనటువంటి అవమానము ఉండదు అనేటటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. రంగ నిలయస్య అనేది మొదటిసారి వచ్చింది అని నేను అన్నాను. రంగధనం నిన్న అనుకున్నాం, ఎన్నోసార్లు వచ్చింది ఇంతకు ముందు. నిన్నటి శ్లోకంలో ఇంకొక తర్వాతి శ్లోకంలో అందమైనటువంటి ఒక వర్ణన చేశారు, అవయవ వర్ణనని చేశారు. అది తిరుముఖ మండలాన్ని వర్ణించారు. తిరుముఖ మండలంలో నాసిక, మందస్మితము, చుబుకము, కపోలములు ఇవి వర్ణింపబడ్డాయి. ప్రధానంగా నాసా కల్పక వల్లి అన్నారు, కల్పవల్లిగా భావించారు. కల్పవల్లి అంటే కల్ప వృక్షపు తీగె అని అర్థం అనమాట. ఆ కల్పవృక్షం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సాగరంలోంచి వచ్చింది, క్షీరసాగరంలోంచి వచ్చింది, మథనం చేస్తున్నప్పుడు వచ్చింది. కామధేనువు కల్పవృక్షము అలా క్షీరసాగర మథన సందర్భంలో వచ్చేయి అని అంటారు కదా. అందుకని నిన్నటి శ్లోకంలో కల్పవల్లిని గురించి చెప్పేసరికి అవయవ వర్ణన అయినా తిరుముఖ మండల వర్ణనమైనా ఆ కల్పవృక్షానికి కారణమైంది ఏది? అది క్షీరసాగరం. అంచేత ఇవాల్టి శ్లోకంలో స్వామిని ఒక అమృత సాగరంగా రూపకం చెప్తున్నారు, ఉత్ప్రేక్ష చేస్తున్నారు అని అనుకుందాం. ఎందుకు అమృత సాగరంగా చెప్తున్నారు అంటే నిన్నటి ప్రసక్తికి ఇది సంగతి. ఏది అంటే కల్పవల్లి అన్నారు, అది దివ్యమైనది. ఆ దివ్యమైనటువంటి ఆ కల్పవల్లికి కారణమైనది ఎవరు అంటే సాక్షాత్తుగా భగవంతుడు.
ఆ భగవంతుడు ఎవరు అంటే ఈ జగత్తుకంతటికి కారణము కార్యము కూడా ఆయనే అవుతున్నాడు. అంచేత అలా ఇక్కడ కల్పవల్లి నాశిక అయితే ఆ కల్పవల్లికి కారణమైనది ఏదవుతుంది అంటే అది కూడా దివ్యమైనదే అవుతుంది, అది కూడా దివ్యమైనటువంటి సరస్సే అవుతుంది అంటూ మనకి ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇంతకు ముందు మనం కలభమని చింతామణి అని అలా అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆ రూపకాలలో రంగనాథుణ్ణి ఇందులో అమృతాబ్ధి అని రూపకం చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా అమృతాబ్ధి అని అన్నారా లేదా? ఏ ఏ శ్లోకాలలో అన్నారు అంటే ఉంది. జలధి అని మనకి ఒక శ్లోకంలో వచ్చారు. జలధిమివ నిపీతం నీరదేన అనేటటువంటి ఒక శ్లోకంలో జలధిగా రూపణ చేశారు. జలధి అంటే సముద్రము, ఇక్కడ విశేషించి అమృత స్వరూపము అని అన్నారు. అమృతౌఘంగా ఆయనని పానం చేస్తూ ఉంటారు అనే దాన్ని అమ్మవార్ల దగ్గర అమ్మవార్లు ఆయనని అతృప్తిగా పానం చేస్తూ ఉంటారు అని అమృత ప్రవాహము అని చెప్పారు ఇంతకు ముందు 2 చోట్ల. సముద్రము అని చెప్పినది మనం 72వ జలధిమివ నిపీతం అనేటటువంటి శ్లోకం చూసుకోండి, ఎన్నో నంబరో చూసుకోండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఆ తర్వాత వస్తున్నది ఇది 102వ శ్లోకం. ఇంకా తర్వాత కూడా వస్తుంది. అక్కడ ముందు మనకి పేజెస్ లో ఏగా రూపణ చేశారో ఇచ్చారు, అక్కడ ఈ 3 శ్లోకాల నెంబర్లు కరెక్ట్ గానే ఇచ్చారు, కానీ ఉత్తర శతకం అని పడింది. కానీ ఆ 3 శ్లోకాలు ఉత్తర శతకంలోవి కాదు, పూర్వ శతకంలోవి. తర్వాత ఎక్కడ దిద్దుకోవాలో నేను చెప్తాను, దాన్ని మనం గుర్తు చేసుకుందాం. అమృత ప్రవాహము వచ్చింది, అమృత సింధువు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి కావలసినది ప్రవాహం అని కాదు, సింధువు అనేటటువంటి దృష్టితో ఇక్కడ మనం అంటే సముద్రంగా భావన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేసే వర్ణన సముద్రంలో ఉండేటటువంటి విషయాలని గురించి చెప్పేటటువంటి వర్ణన కనుక అని అది గుర్తుపెట్టుకుందాం. అది వచ్చింది జలధిమివ అనే శ్లోకంలో. ఇప్పుడు మళ్ళీ మనకు వస్తోంది అని అనుకున్నాం. అమృత సింధువు అనడానికి కారణం కల్పవల్లి అనేటటువంటి ప్రయోగంతో లింక్ చేసుకుందాము అని అనుకున్నాం. ఒకటి సంగతి చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు సన్నివేశం మరొకటి ఏమిటి అంటే చాలా స్పష్టంగా మనకి వ్యాఖ్యానంలో కూడా ఇచ్చారు. శ్రీరంగనాథుడు రంగనాథుడు అన్నప్పుడల్లా ఒక మహానటుడు అనేటటువంటి భావనని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నటుడు కేవలం ఒకే వేషాన్ని ధరించి ఉంటున్నాడు, అనేకమైనటువంటి వేషాలని ధరించి ఉంటాడు. నటుడైనటువంటి వాడికి ప్రధానమైనది ఆహార్యమే కదా, ఆహార్యం అంటే వేషమే కదా ధరించి ఉంటాడు ఆయన. అలా వేషం ధరించడం మామూలుగా అయితే మనం ఫంక్షన్స్ చేసుకుంటేనే ఇంట్లో ఏదో పెళ్లి అనుకోండి, బ్యాక్గ్రౌండ్ మనం ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పెట్టుకుంటూ ఉంటాం, అంటే బ్యాక్గ్రౌండ్ మార్చేస్తూ ఉంటాం. ప్రవచనాలు అయ్యాయి అనుకోండి, అది ఏదో సప్తాహాలో నవాహ్నికాలో అయ్యాయి అనుకోండి, చెప్పే ప్రవచనకర్త ఒక్కరే అయినా ఆయనకు ఉండేటటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా, ఆ స్టేజ్ అలంకారం అంతా రోజుకి ఒకటిగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాతులూరు వారి భాగవత సప్తాహాలు అందరూ సేవించిన వాళ్లే కాబట్టి అదొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు అలాగే ఉంటారు, కానీ మిగిలినదంతా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా డెకరేషన్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు, అసలు వ్యక్తుల్ని మార్చకుండా ఉంటే చాలు. ఇది ఒకటి మామూలుగా మనం కోరుకునేది. కానీ నాట్యరంగం అయితే లేదా నాటక రంగం అయిందనుకోండి, అప్పుడేమవుతుంది అంటే స్టేజ్ అలాగే ఉంటుంది. కథాభాగాన్ని బట్టి స్టేజ్ అలంకరణ మారినా నటుడు ఏమవుతూ ఉంటాడు అంటే ఒక రూపంతో కనపడిన వాడు మళ్ళీ వేరే రూపాన్ని ధరించి మళ్ళీ మన దగ్గర ప్రదర్శన కోసం వస్తూ ఉంటాడు. దశావతారాల సినిమాలు అవి కూడా మీరు చూసినారు, అంటే మామూలు పౌరాణిక సినిమాలు కాదు, ఇంకో సినిమాలు కూడా ఉన్నాయి కదా దశావతారాలని. ఒకే నటుడు తన ప్రతిభని చాటుకోవడం కోసం రకరకాల పాత్రలని ధరించటం అనే దాన్ని కూడా మనం చూసాం కదా. వీళ్ళు ఎవరిని చూసి అనుకరిస్తున్నారంటే రంగనాథుడిని చూసి అనుకరిస్తున్నారు. రంగనాథుడు అంటే ఇప్పుడు రంగనాథుడు కూడా అలాంటి నటుడు అనమాట. ఇప్పుడు ఏ ఆహార్యంతో మనకి కనిపిస్తున్నాడు అంటే సముద్ర వేషాన్ని ధరించి ఉన్నాడు అని మనం ఇప్పుడు నాటక రంగం మీద ప్రదర్శన ఇస్తూ ఉండేటటువంటి నటునిలో ఉండేటటువంటి వైవిధ్యమంతా ఇక్కడ రంగనాథుణ్ణి రూపకం చేయడంలో చూపిస్తున్నారు కనుక ఇన్ని రకాలుగా చెప్తున్నారు. అది మనకి వ్యాఖ్యానంలో ఉంది చూడండి, పేజీ నెంబర్ మీరు చూసుకోండి. శ్రీరంగనాథుడు ఒక గొప్ప నటుడు. అతడు వేర్వేరు విచిత్రములైన వేషములను దాల్చి
ఆశ్రితులు అను ప్రేక్షకులని రంజింపచేయును. ఎందుకు భట్టర్ వారు ఇన్ని రకాలుగా వర్ణించటం అన్నదానికి ఇది ఒక రీజన్ అన్నమాట. అంటే భక్తులు భట్టర్ వారు లాంటి వారైతే వాళ్ళకి ఆనందం కలగడం కోసం స్వామి తనను తాను రకరకాలుగా కనపరుచుకుంటాడు. స్వామి తమకు ఎలా కనపడితే అలా స్వామిని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు అనడం కోసం అన్నమాట ఇది. ఆ పద్ధతిలో ఇచట స్వామి అమృత సముద్ర రూపమున దర్శనమిచ్చుచున్నాడు అంటున్నారు. అమృత సముద్రంగా ఇప్పుడు మనం రంగనాథుడిని సేవించబోతున్నాం అన్నమాట. అయితే అలా మారతాడా అండి భగవంతుడు కదా? అలా మామూలు నటులైతే ఏదో కళ మీద ప్రేమైనా కావచ్చు, భుక్తి కోసమైనా కావచ్చు, రకరకాలైనటువంటి వేషాలు వేసుకుంటారు. కానీ భగవంతుడు ఏంటండి అలాగా? అంటే మొత్తం విశ్వమంతా భగవంతుడే కదా. విశ్వం విష్ణు అని మనం దర్శిస్తాం కదా. జ్యోతింషి విష్ణు, భువనాని విష్ణు, నదులు విష్ణువే, సముద్రము విష్ణువే అనేటటువంటి శృతి ప్రమాణం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ఈ కనిపిస్తున్నదంతా భగవంతుడు ఆ రూపాన్ని ధరించి మనకి దర్శనం ఇస్తున్నాడు అనడానికి ఇది మనకి నిదర్శనం అన్నమాట. కనుక ఏ వస్తువైనా భగవంతుని రూపమే అనేటటువంటి దృష్టితోటి ఇప్పుడు సముద్ర రూపుడైనటువంటి పరమాత్మని మనం సేవిస్తున్నాం. అది కూడా ప్రధానంగా తిరుముఖ మండలం దగ్గరకే మనని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వర్ణన సముద్ర రూపంగా చెప్పడానికి కూడా అందరికంటే కూడా వర్ణన ఏది అంటే స్వామి తిరుముఖ మండలం అంతా సేవించాం కదండి, ఇంకేముంది అందులో సేవించటానికి, మొత్తం అంతా సేవించాం కదా అంటే లేదు లేదు, ఆ చెవుల ఇయర్ రింగ్స్ మీరు చూడలేదు, జాగ్రత్తగా చూడండి. ఆ ఇయర్ రింగ్స్ యొక్క సౌందర్యాన్ని చూపిస్తున్నారు. మకర కుండల వర్ణన అని అనుకోండి. ఆ అవయవాలు ఆభరణాల దర్శనంలో భట్టర్ వారు సేవించినటువంటి భాగం ఏది అంటే మకర కుండల. నిజానికి కర్ణాలు కూడా వర్ణించలేదు అని అనుకున్నాం కదా, కర్ణిక అన్నారు కానీ కర్ణాలను విశేషించి వర్ణించలేదు. ఇప్పుడు ఆ కర్ణాలను వర్ణిస్తున్నారంటే ఆ కర్ణ ఆభరణాలని ఇందులో వర్ణిస్తున్నారు. అంటే మనం చూడవలసినది ఇప్పుడు రంగనాథుణ్ణి సముద్రంగా చూడాలి. చూడకపోతే ఈ కర్ణాభరణాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేవి మనకు అర్థం కాదు. కాబట్టి వర్ణన దేని గురించి సాగుతోంది అంటే విశేషించి కర్ణాభరణాలని గురించి, మకర కుండలములు అంటారు వాటిని, వాటి గురించి వర్ణన చేస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు చదువుదాం శ్లోకం. నయన సఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ వృష ఇవ లుఠతోర్చిర్మంజరీరుద్మిరంతౌ పరిమిళదళక అలకాళీ శైవలామంశవేలాం అనుమణి మకరోద్ఘౌ రంగ దుర్యామృతాబ్ధే. మరొకసారి చదువుతాను. నయన సఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ వృష ఇవ లుఠితోర్చిర్మంజరీరుద్మిరంతౌ పరిమిళదళకాళీ శైవలాం అంశవేలాం అనుమణి మకరోత్ఖో రంగధుర్యామృతాబ్ధే. ఇందులో క్రియాపదం మనకి ప్రత్యేకించి చెప్పుకోవాలి అనంటే లుఠతః అనేది ద్వివచనాంతమైనటువంటి క్రియాపదం. చూడండి, ఋష ఇవ లుఠతో అర్చిర్మంజరి అని రెండవ పాదంలో ఉంది చూసారా, లుఠతః. ఎందుకంటే కర్ణములు రెండు, అందుకని ఆ కర్ణానికి ధరించినటువంటి ఆభరణములు కూడా రెండు, కనుక ద్వివచనాంతంగా మనకి చెప్తున్నారు. లుఠనం అనే పదం మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. క్షితి కమల నివాస అనే దాంట్లో దశదిశోద్యత్ అన్న దాని ముందుకి లుఠ అనేటటువంటి లుఠనం అనేటటువంటి ఒక పద ప్రయోగం మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. లుఠనం అంటే నిజంగా చెప్పాలి అంటే పొర్లడం అని అర్థం అన్నమాట. పొర్లుట అని అనుకుంటున్నాం. దొర్లుట, పొర్లుట అనేటటువంటి అర్థంలో మనం తీసుకుందాం. లుఠతః అంటే పొర్లుతున్నాయి అనేటటువంటి ఒక అర్థంలో మనం ఇక్కడ క్రియాపదాన్ని భావిద్దాం. అంతవరకే చాలు. ఏవి ఎలాగా అనే దాన్ని వివరణ చేసుకుంటున్నాము. రంగధుర్య అమృతాబ్ధే అంటున్నారు. ఇంకొకటి అవాంతర క్రియ కూడా ఉంది, ఉద్గిరంతో అని. ఉద్గిరణం అంటే వెలిగక్కడం అని అర్థం అనమాట. అంటే బయటికి వెడలగక్కడం అనే అర్థంలో ఉద్గిరంతో. చింతామణిమివోద్వాంతం అని పదం ఉంది చూసారా, ఉద్వాంతం అని అంటే చింతామణిని వెలికి గక్కుతున్నా అనే అర్థంలో చెప్పుకున్నాం. అలాగే ఉద్గిరణం అంటే వెలిగక్కడం అని అర్థం అనమాట. అదే అవాంతర క్రియ. లుఠతః అనేది ప్రధానమైనటువంటి క్రియ.
అన్వయం చూడండి. సో సముద్రం అని అనుకున్నాం కదా, రంగధుర్య అమృతాబ్ధే, రంగధురంధరుడు, రంగధురమును వహిస్తున్నాడు. ధురం అంటే భారము, ధుర్యుడు అంటే భారవాహి అని అర్థము. రంగధుర్యుడు అంటే రంగనాథుడు అనే అర్థంలో, శ్రీరంగ భారాన్ని వహిస్తూ ఉండేటటువంటి వాడు అనే అర్థంలో రంగధుర్య అమృత అబ్ధే, అమృతం అనేటటువంటి అబ్ధి యొక్క అని ప్రారంభం చేస్తున్నారు. ఆ అబ్ధికి ఉండాల్సినవి ఏవేవి ఉండాలో ఒక్కొక్కటి మనకి తెలియచేస్తూ వస్తున్నారు. అబ్ధి అనేసరికి, సముద్రం అనేసరికల్లా చెలియల కట్ట ఒకటి కావాలి మనకి. అంటే దానికి ఉండేటటువంటి వేల అంటారు దాన్ని. అంటే హద్దు దాటది, ఎప్పుడు కూడా సముద్రం ఆ వేల లోపలే ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఆ ఒడ్డుని దాటి, ఆ పరిధిని దాటి బయటికి వచ్చేది కాదు. కనుక సముద్రం అనేసరికల్లా మనకి కనపడాల్సింది ఏది అంటే ముందు వేల, అదొకటి కనపడాలి. బాగా ఎప్పుడూ నీటితో ఉండేది కాబట్టి అక్కడ కొంచెం నాచు కూడా ఉంటుంది. నీటి పట్లనన్నింటిలోనూ కూడా పాచి కూడా ఉంటుంది. పాచి అనకుండా మనం ఏమనాలి అంటే నాచు అంటాం. దాన్నే శైవల అంటారు. శైవలము అంటే నాచు అన్నమాట. అంటే బాగా ఒక ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఒక లేయర్ లాంటిది అని అనుకుందాం. ఇక చేపల సంగతి, సముద్రంలోకే కొడతారు కదా చేపలు పట్టడానికి, అంచేత చేపల సంగతి వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇందులో చూపిస్తున్నారు చూడండి. మకర కుండలాలని ప్రధానంగా వర్ణన చేస్తున్నారు. దూరం నుంచి మనం సముద్రాన్ని చూస్తున్నాం. ఆ సముద్రంలోకి ఒడ్డు చూస్తున్నాం మనం. ఆ ఒడ్డు మీద పొరలుతూ ఉండేటటువంటి చేపలు కనిపిస్తున్నాయి. ఆ పొరలుతూ ఉండేటటువంటి చేపలు మంచిగా మిలమిలమిలా మెరుస్తూ చాలా మంచి కాంతివంతంగా కనిపిస్తున్నాయి. ఇది దూరం నుంచి చూసాం. ఇప్పుడు ఇవేవి అని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అవేవిటా అంటే నయన శఫర విద్ధౌ, నయన శఫర విద్ధములు. ఈ పదం మనకి ఇంతకు ముందు వచ్చింది కదా. శఫరము అనే పదము వస్తోంది, శఫర ద్వంద్వము అనే పదము వస్తుంది. శఫరములంటే చేపలు అని అర్థం అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం పరిజ్ఞానం, ఇంకా లోతైన పరిజ్ఞానం కావాలి. ఎవరికి ఉందో నాకు తెలియదు, కానీ చేపలలో రకాలు ఇవి మరి ఎవరికి ఉంటుందో నేనేమి అనలేను, కానీ అందులో ఉండేటటువంటి ఒక తేడాలు కూడా మనం తర్వాత తెలుసుకోవాలన్నమాట. నయన శఫర విద్ధో, ఈ మకర కుండలాలని చెప్తున్నారు. మకరం అంటే మనకు సందేహం వచ్చింది కదా, మకరం అంటే మొసల, మకరం అంటే చేప అని. ఇప్పుడు చూడండి, మకర పదానికి ఇందులో సొర చేపలు అనేటటువంటి పదం స్పష్టంగా ఇచ్చారు. మకర శ్రేష్టములు అని. ఈ మకరోద్ఘౌ అనేటటువంటి పదం ఇక్కడ ప్రధానమైనటువంటి పదం అన్నమాట. ఉద్ఘము అంటే శ్రేష్టము అని అర్థం. శ్రేష్టము అనే పదానికి ఎన్నో పదాలు సంస్కృతంలో వాడతారు. అంటే ఆ పదాన్ని ముందు ఒక పదం వాడి దాంతో ఈ పదం లింక్ చేస్తే మనం అది శ్రేష్టమైనది అనే అర్థం, ది బెస్ట్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. మతల్లిక అలాంటి పదాలు కొన్ని ఉంటాయి. వాటిలో మనకి ఇంతకు వచ్చినటువంటి శ్రేష్టము అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పదం, ఇంతకు ముందు ఒక పదం వచ్చింది, తల్లజం అనే పదం. ఎక్కడొచ్చిందో చెప్పగలరా? నేను చెప్పను. తల్లజం అనే ఒక పదం వచ్చింది. తల్లజము అంటే శ్రేష్టము అని అర్థం. అలాగే ఇక్కడ ఉద్ఘము అంటే కూడా శ్రేష్టము అని అర్థం అన్నమాట. మకరోద్ఘౌ అంటున్నారు. ఇందులో శ్రేష్టమైనటువంటి మకరములు అని అంటున్నారు. నెంబర్ పెడితే నాకు అక్కర్లేదు. మనకి ఆ శ్లోకం మొదలు కావాలి, నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పున్నాగ తల్లజం గుడ్ శ్రీరంగ నాథకరణమృత శాఖికాభ్యో అంటూ ప్రారంభమవుతుంది. పున్నాగ వృక్షాన్ని గురించి వర్ణించినటువంటి శ్లోకం. గుడ్, మీరు గమనిస్తారనే నేను మీకు ఆపేను, గమనించారు. అందులో చూడండి, పున్నాగం అని అనలే, పున్నాగ తల్లజం అని ఉంది చూసారా. ఆ తల్లజం అనే పదం శ్రేష్టము అనే అర్థాన్ని ఇచ్చే పదం అన్నమాట. అలాంటిదే మరొక పదం ఇక్కడ ఉద్ఘము అంటున్నారు. ఉద్ఘము అన్న పదానికి కూడా
శ్రేష్టము అని అర్థం. ఏం శ్రేష్ట ఏవి అంటే మకరోద్ఘౌ అంటున్నారు. అంటే శ్రేష్టమైన చేపలు అని అర్థం. సాధారణంగా కుండలాలు మకర కుండలాలు అన్నప్పుడు ఆ చేపల ఆకారంలో చేయడం అనేది ఒక పద్ధతి అన్నమాట. ఇక్కడ మకరోద్ఘౌ శ్రేష్టమైనటువంటి ఆ మకరములు పొరలుతున్నాయి లుఠతః అని చెప్తున్నారు. ఎక్కడ అంటే అంశవేలాం అను ఆ తీరమునందు ఆ చెలియల కట్టయందు అవి పొరలుతూ కనిపిస్తున్నాయి అంటున్నారు. అలా పొరలడానికి కారణం చెప్తున్నారు. వాటికి కోపం వచ్చిందిట. ఆ కోపం రావడానికి కూడా కారణాలు 2 కారణాలు చెప్తున్నారు. ఆ 2 కారణాలలో ఒక కారణం మనం ప్రారంభం చేసుకుంటున్నాం అన్నమాట. ఏదది అంటే నయన సఫర విద్ధో. నయనములు చేపలు కదా, నయనాలు చేపలే, ఈ కర్ణాభరణములు చేపలే. అంచేత ఈ చేపలు ఆ చేపలలో జాతి భేదం ఉందన్నమాట. జాతి భేదం ఉండడం చేత చూడండి, ఇప్పుడు కులమని మతమని మరొకటని ఈ మనం కొట్టుకుంటున్నాం చూసారా, అలా కొట్టుకునేటట్లుగా చేస్తున్నారు చూసారా. ఒక జాతి అంటే ఒక జాతికి పడదు, ఒక కులం అంటే ఒక కులానికి పడదు, ఒకే కులంలో శాఖలుంటే వాళ్ళకి పడదు. ఏమైనా అంటే మనవాళ్లేనా అని అడుగుతూ ఉంటున్నారు. మనవాళ్ళు కాదు, రాక్షసులు అని చెప్పాలి. ఇంకా అంతే, మనవాళ్లేనా అని ఎవరైనా అడిగితే, మనవాళ్లేనా అంటే అర్థం ఏమిటి? అందరూ మనుషులే కదా, అందరూ మనవాళ్లే అవ్వాలి. కానీ ఈ జాతి భేదం వస్తే స్వయంగా వాళ్ళ జాతులలో కూడా మళ్ళీ ఉపజాతులు వస్తాయి. మళ్ళీ దాంట్లో కూడా ఇది ఆ గోత్రం, ఇదా శాఖ అని కొట్టుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ చేపల జాతులలో కూడా 2 జాతులు ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నమాట. ఒకటేమో బేడిసె చేపలు అంటారు, ఒకటేమో సొర చేపలు అంటారు. మరి నాకు ఇందులో జ్ఞానం లేదు, వాటిని చక్కగా ఉపయోగించే వాళ్ళకైతే తెలుస్తుందేమో, నాకు తెలియదు. కానీ చేపలలో కూడా రకరకాలైనటువంటి జాతులు ఉన్నాయి అన్నంత వరకు తీసుకుందాం. ఇక్కడ వాడిన 2 పదాల బట్టి, ఒకటి శఫరము అనే పదము, ఒకటి మకరము అనేటటువంటి పదము. మకరములు అంటే సొర చేపలు అని అర్థము అని రాస్తున్నారు. సఫరములు అంటే బేడిసె చేపలు అని ఆ 2 తేడాలని మాత్రం మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? నయనములు సఫరాలు అంటే నేత్రాలేమో వేడిసె చేపల్లో ఉన్నాయి. ఇవి ఎంతవరకు ఉన్నాయి? కర్ణాల వరకు ఉన్నాయి అనేది నిన్నటి దాకా మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ చేపలు ఏం చేస్తున్నాయిట? వెళ్ళి ఆ కర్ణాన్ని కొడుతున్నాయి. ఒకసారి వాటికి తాడనం చేస్తున్నది. కర్ణాంత విశ్రాంతములైనటువంటి నేత్రములు అనేటటువంటి సొరచేపల తాడనం చేత ఆ కర్ణాభరణాలకి దెబ్బ కదులుతున్నాయి అవి. అంటే ఇవంత వరకు వెళ్ళి కర్ణిక అంటే కర్ణాభరణం అని కూడా నిన్న చెప్పుకున్నాం కదా. అంచేత ఈ నేత్రాలు ఒకటారు వెళ్ళి ఆ మకరాలని కొట్టేయి, అంటే తగిలేయి అన్నమాట. నయన సఫర విద్ధో. ఇప్పుడు ఆ నయన సఫరాల చేత విద్ధములు అయినాయి అంటున్నారు. విద్ధములు అంటే కొట్టబడినవి అని అర్థం అనమాట. ఎవరైనా మనం కొడితే మనం ఊరుకుంటామా చెప్పండి? గాంధీ మహాత్ములమా మనమైనా? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడానికి అబ్బో కలికాలం ముదిరిపోయింది కాబట్టి నన్ను కొడతావా, నా సంగతి చూసుకో అని ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళు మళ్ళీ ముందు ఉరుకుతారు కదా. ఉరికి కొట్టిన వాళ్ళ మీద మళ్ళీ తిరగబడడానికి ప్రయత్నం చేస్తారు కదా. అంచేత ఆ కొట్టిన నయనాలనేటటువంటి చేపల మీదకి ఈ సొర చేపలు, ఈ కర్ణాభరణాలనేటటువంటి మకరికలు ఇవేమవుతున్నాయి? మళ్ళీ తిరిగి తాడనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయట. అలా చేస్తూ ఉంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలు అటు ఇటు 2 గ్రూపులై కొట్టుకుంటూ ఉంటే చూస్తున్న టీచర్ ఊరుకుని ఉంటాడా? అందుకని పట్టుకుంటాడు. రెండో వాడు కొట్టడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ వీడి మీదకి దుమకకుండా పట్టి ఉంచుతాడు, గట్టిగా కొట్టుకోకుండా కాపాడుతాడు. ఇప్పుడు అలాగే ఈ చెవులకు పెట్టుకున్నటువంటి మకర కుండలాలని పట్టి ఆపిందిట. ఏది అంటే చెవికి పట్టు ఉంటాయి కదా ఆ ఆభరణాలు, చెవి నుంచి కదిలి వెళ్ళడానికి తగినటువంటి అవకాశం లేదు కాబట్టి కర్ణపాశ అవరుద్ధో. ఈ కర్ణపాశం వీటిని అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా, ఆ నయన సఫరాలని తాడనం చెయ్యనివ్వకుండా గట్టిగా పట్టి ఆపింది. ఎవరైతే అలా పట్టుకుంటారో కొట్టిన వాడిని మళ్ళీ కొట్టనివ్వకుండా పట్టుకునేసరికల్లా కోపం వస్తుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు కోపం వచ్చింది ఎవరికి? ఈ కర్ణాభరణాలనేటటువంటి చేపలకి కోపం వచ్చింది. రుష ఇవా. ఎప్పుడైతే రోషం వచ్చిందో
ఆ రోషము ఇలా బయటికి వెళ్ళగక్కుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయిట. ఆ రోషం ఎప్పుడైతే కోపం వస్తే ఏమవుతుంది, ఓహో మంటలు కురుస్తాయి నోట్లోంచి కానీ కళ్ళల్లోంచి కానీ మన ముఖంలోంచి కానీ. ఆ రోషం పెళ్ళుబుకుతుంది, ఒక రక్త కాంతి అందులోంచి వస్తుంది. ఇరుష ఇవ లుఠతః అర్చిర్మంజరీ రుద్ధిరంతో. ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. కర్ణాభరణాలు, సువర్ణ కర్ణాభరణాలు కాంతులీనుతూ ఉన్నాయి, కళకళకళకళ్ళాడిపోతున్నాయి, మంచి తేజస్వంతంగా ఉన్నాయి, అది కనిపిస్తోంది. కానీ దాన్ని ఎంత అందంగా చెప్తున్నారు అంటే ఆ కర్ణాభరణాల యొక్క ఆ రక్త కాంతి, అంటే ఆ సువర్ణమే ఇంకొంచెం రాగరంజితమై ఉండేటటువంటి కాంతి, అది ఎలా ఉందిట అంటే చేపల కోపంలా ఉందిట. చేపలు ఎక్కడొచ్చాయి అంటే కర్ణాభరణాలే చేపల్లా ఉన్నాయి కాబట్టి వాటికి కోపం వచ్చింది అంటున్నారు. కోపం రావడానికి కారణాలు రెండు. ఒకటి, కళ్ళనేటటువంటి చేపలు కొట్టడం వల్ల కోపం వచ్చింది. తిరిగి కొట్టనివ్వకుండా చెవులు పట్టి ఉంచటం వల్ల కోపం వచ్చింది. ఈ రెండు రకాలుగా కోపం ప్రజ్వలించి ఆ కోపం వల్ల కలిగినటువంటి ఆ రక్తిమ ఏమి వెలుగెక్కుతోంది అంటే అర్చిర్మంజరి అంటున్నారు. కాంతులనేటటువంటి గుత్తులని అర్చిర్మంజరి, మంజరి పదం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అర్చిర్మంజరి, ఇక్కడ మంజరి అంటే గుత్తి అని అర్థం. ఇక్కడ తేజస్సు రాసులుగా వెలుగక్కుతోంది. ఆ కుండలం అనేటటువంటి మకర కుండలాల్లోంచి తేజస్సు అలా బయటికి వస్తోందనమాట. బయటికి వస్తున్నటువంటి ఆ తేజస్సు ఆ మకరముల యొక్క కోపమా అన్నట్లుగా ఉంది. అలా కోపం వచ్చింది, కదలడం లేదు. మరి ఎక్కడ ఉండాలి అంటే స్థిరంగా కూడా ఉండడం లేదు, ఊగిపోతున్నాయి అన్నమాట. అలా ఊగిపోతున్నాయి కాబట్టి కర్ణకుండలాలు ఊగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు అవి ఎక్కడ పొరలుతున్నాయి, లోపలికి సముద్రంలోకి వెళ్ళడానికి లేదు, కర్ణం పట్టు ఉంచేసింది. ఈ కర్ణాలు, ఈ ఆభరణాలు భుజాల దాకా వేళ్లాడుతూ ఉంటాయి. స్వామి ఒక సముద్రం అయితే ఆ సముద్రానికి ఉండేటటువంటి భుజాలు వేలలేవి అంటే ఈ భుజాలు ఎత్తుగా ఉంటాయి కదా, ఎత్తైనటువంటి భుజాలు కదా. అమృతాబ్ధి స్వామి అయితే ఆ భుజాలు ఇటు అటు ఉండేటటువంటి ఒక వేలలలో అవుతున్నాయి, సరిహద్దులలాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కుండలాలు ఏమవుతున్నాయి, చెవులే పెద్దవి, చెవులకు ఉండేటటువంటి కుండలాలు భుజాల మీదకి వేళ్లాడుతున్నాయి అన్నమాట. అలా భుజాల మీదకి వేళ్లాడుతూ ఉండేటటువంటి ఆ కుండలాలు ఎర్రటి కాంతులని వెలుగెక్కుతున్నాయి. ఆ ఎర్రటి కాంతి కోపం వెలుగెక్కుతోందా అన్నట్లుగా అవుతున్నాయి. ఆ ఉన్నటువంటి ఆ మకరాలు ఆ ఒడ్డున పొరలుతున్నాయిట. పొరలుతూ ఉంటే ఎప్పుడైతే చాప కెరటానికి ఎదురు వెళుతుంది అనుకోండి, అంటే కెరటానికి ఆపోజిట్ డైరెక్షన్ లో, కెరటం అట్నుంచి వస్తుంది, కెరటానికి ఎదురుగా ఇది వెళుతుంది అనుకోండి, అప్పుడు ఆ కెరటం మించి అది ఇలా కదలడంలో దాని యొక్క కాంతి మరింతగా అతిశయిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రకమైనటువంటి ఆ తళుకు అనమాట. ఇప్పుడు అవి అలా తళుకు లీనుతున్నాయిట, ఒడ్డున పొరలుతున్నాయి అంటున్నారు. ఆ ఒడ్డు ఎలా ఉందిట అంటే ఎత్తైనటువంటి భుజం ఒక పక్క కనిపిస్తూ ఉంటే వెనకని స్వామి యొక్క కుంతలాలు ఇలా వేళ్లాడుతూ ఉంటాయి కదా. కుంతలములు అలకలు రెండు. కుంతలం అంటే జుత్తు, అలకలంటే లలాటం మీద పడేటటువంటి జుత్తు. ఇప్పుడు స్వామి యొక్క ఆ కేశపాశము ఎంతవరకు ఉంటుంది అంటే భుజాల మీద వరకు వేళ్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సన్నివేశాన్ని చూడండి. స్వామి ఒక సముద్రం అయితే ఆ స్వామి భుజాల మీదకి వరకు వేళ్లాడుతూ ఉండేటటువంటి ఆ జుత్తు నాచు అయితే, ఆ స్వామి యొక్క భుజాలు వేల అయితే, అంటే సరిహద్దు అయితే, ఆ సరిహద్దు మీద ఆ భుజాలని అంటి పారాడుతూ ఉండేటటువంటి ఆ మకర కుండలాలు సొరచాపలు అయితే, ఆ సొరచాపల యొక్క కాంతి కెరటాలకి ఎదురుగా వెళ్తూ ఉండేటటువంటి కాంతి అర్చిర్ మంజరి అయితే, అది ఎందుకంత కాంతిలీనుతోంది అంటే నయనములనేటటువంటి చేపల యొక్క తాకిడి వల్ల కలిగినటువంటి కోపంతో అంటున్నారు. అంటే సముద్రానికి ఉండేటటువంటి అన్ని భాగాలని ఈ రకమైనటువంటి భావనలో మనకి చూపిస్తున్నారు. పరిమిళ దళకాళీ శైవల అనే పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శైవల అంటే నాచు,
ఆ నాచులా ఉన్నది ఏది అంటే అలకాళి, స్వామి యొక్క ఆ కేశపాశము అనాలి. అలకలు అనేసరికల్లా మళ్ళీ మనం ముందుకి అని అనుకోకుండా భుజాలు ఆ ఆ ఎత్తు అనుకున్నాం కాబట్టి, వేళ అనుకున్నాం కాబట్టి అక్కడ పారాడుతూ ఉన్నా అనేటటువంటి భావనని పరిమిళత్. ఈ పదం కూడా మనకి ధృత కనక జగిరి పరిమిళ దుదధి అనేటటువంటి శ్లోకంలో వచ్చింది. పరిమిళత్ అంటే చుట్టూ వేళ్లాడుతూ ఉన్నా. అలాగే భుజాలు అంశలైతే దాని చుట్టూ వేళ్లాడుతూ ఉన్నటువంటివి స్వామి యొక్క కేశపాశాలు కనుక ఆ భుజాల వరకు వేలాడుతూ ఉండేటటువంటి మకర కుండల ద్యుతి ఈ స్వామి అనేటటువంటి సముద్రపు పరిధిలో పొరలుతూ ఉండేటటువంటి చాపలని తలపిస్తోంది అంటూ స్వామిని ఒక అమృతాప్తిగా నిరూపణ చేస్తున్నారు. స్వామి తిరుముఖ మండలంలో ఉండేటటువంటి నయనాలని చాపలు అంటున్నారు. స్వామి ధరించినటువంటి కర్ణాభరణాలని కూడా చాపలుగానే పోలుస్తున్నారు. వాటి రెండిటికీ మధ్య జరిగినటువంటి ఒక స్పర్ధ వలన కోపగించుకొని మరింతగా కాంతులీనుతున్నట్లుగా ఉండేటటువంటి రీతిలో ఈ మకర కుండల ప్రకాశం ఉంది అంటూ ఈ శ్లోకంలో మనకి చాలా అద్భుతంగా చెప్తున్నారు. పరిమిళ దళి అలకాళీ శైవల అని అనటంలో మనం ఈ మధ్యనే అనుసంధానం చేస్తున్నాం కదా. శ్రీకృష్ణ జనన సందర్భంలో స్వామి చతుర్భుజుడి శంఖ చక్రాది ఆయుధాలతోటి మొట్టమొదటిసారిగా ఆ చెరసాలలో తల్లిదండ్రులకి దర్శనమిచ్చాడు అని మనం అనుసంధానం చేసుకున్నాం. అందులో మనకి ఆ రోజు ఆ శ్లోకాన్ని 2 సార్లు కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. చతుర్భుజం శంఖ గదాచ్యుధాయుధం అనేటటువంటి శ్లోకం దగ్గర పీతాంబరం సాంద్రపయోగ సౌరభం అసౌభగం అంటూ అక్కడ కిరీట కుండలత్విషా పరిష్వక్త సహస్ర కుంతలం అని వ్యాస భగవానులు ప్రయోగిస్తున్నారు. కిరీట కుండలత్విష, కుండలము యొక్క కాంతి, కిరీటము యొక్క కాంతి, దాంతో పరిష్వక్త సహస్ర కుంతలం అంటారు వ్యాస భగవానులు. అంచేత కిరీటంతో అలాగే కుండలములతోటి పరిమిళత్ కలుస్తూ ఉండేటటువంటి కాంతి, కుంతల కాంతి కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే భుజాల మీద పారాడుతున్న జుత్తు, ఎత్తైనటువంటి భుజాలు, భుజాల వరకు వేలాడుతూ ఉండేటటువంటి మకర కుండలాలు, దీర్ఘమైనటువంటి కర్ణాలు, సుదీర్ఘమైనటువంటి నయనాలు, కాంతులేనుతూ ఉండేటటువంటి మకర కుండలాలు, వీటిని మనకి దర్శింపచేస్తూ స్వామి ఆ నటుడు కూడా అలా కదలాడుతూ ఉంటే ఆ కాంతులు, ఆ మకర కుండల కాంతులు అందంగా అంతటా ప్రసరిస్తాయి. అవి సముద్ర తీరంలో పొరలుతూ ఉండేటటువంటి సొరచాపలలా అనిపిస్తున్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. నయన శఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ వృషైవ లుఠతోర్చిర్మంజరీరుద్మిరంతౌ పరిమిళదళకాళీ శైవలామంశవేలాం అనుమణి మకరోద్భౌ రంగధుర్యామృతాబ్ధే. తర్వాతి శ్లోకం కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విశేషాన్ని అనుసంధానం చేసుకోవాలి. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన జరుగుతుంది. ఆ భగవంతుని యొక్క విగ్రహము మామూలుగా మన అందరి శరీరాల లాంటిది కాదు, అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ విగ్రహం అని మనకి చెప్పబడుతూ ఉంటుంది. అప్రాకృతత్వం అంటేనే పాంచభౌతికమైనది కాదు అని స్పష్టమవుతుంది. మనం అనుకున్నామే సునీత విలియమ్స్ అనే ఆమె గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ అంతరిక్షం నుంచి భూమండలానికి రావడానికే వాతావరణాన్ని ఈ శరీరం తట్టుకోకుండా ఉంటే పురాణ పురుషులందరూ కూడా ఎలా తిరిగేవారు అని అనుకుంటే వాళ్ళది పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు, దివ్యమైనటువంటి శరీరం కాబట్టి ఆ శరీరానికి ఇలాంటి వాటి వల్ల తేడాలు రావు అని దివ్య అని పదాన్ని ప్రయోగిస్తున్నారు. అందుకే అని మనం చెప్పుకున్నాం. అందుకే స్వామిది దివ్యమైనటువంటి విగ్రహం, పాంచభౌతికమైనటువంటి విగ్రహము కాదు. నభూత సంఘ సంస్థానం దేహోస్య పరమాత్మనః అని మహాభారతంలో చెప్తారు. పాంచభౌతికమైనటువంటి సంస్థానము కాదు, విగ్రహము కాదు. అలాగే ఆయన యొక్క రూపము నతస్య ప్రాకృతామూర్తి మాంసమేదోస్తి సంభవ అంటారు.
ఆయన యొక్క మూర్తి ప్రాకృతమైనది కాదు, మనలాగే మాంసము కానీ, కొవ్వు కానీ, రక్తం కానీ, ఇలాంటి వాటితో చేయబడిన ఎముకలు కానీ, వీటితో కూడినటువంటి శరీరము కాదు. భగవంతుని విగ్రహము వీటితో కూడినది కాదు, దివ్యమైనది. అందుకే ఆ దివ్యమైనటువంటి మూర్తిని వర్ణించేటప్పుడు ఆ స్వామి యొక్క శరీర భాగాలుగా దేన్నైనా భావించవచ్చు, దేన్నైనా ఉపమించవచ్చు, ఏ రకంగానైనా దర్శించవచ్చు. అందుకే అన్ని స్వామి యొక్క మూర్తులుగానే, స్వామి యొక్క దివ్యమైనటువంటి సంస్థానంగానే పెద్దలు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో స్వామి యొక్క దివ్యమైనటువంటి మూర్తిని అమృత సముద్రంగా భావన చేస్తూ, అందులో ఉండేటటువంటి అవయవాలని సముద్ర అవయవాలుగా భావన చేస్తూ మనకి అందమైనటువంటి మకర కుండల వర్ణనని చేస్తున్నారు అని అనుకున్నాం. అంటే ఇందులో మనకి చేపలు కనిపిస్తున్నాయి. ఆ చేపలు 2 రకాలైనటువంటి చేపలు కనిపిస్తున్నాయి. దానితో పాటుగా వేల అని సముద్ర తీరము కనిపిస్తోంది. శైవాలము అని నాచుని చూపిస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కాధ్నిని మనకి తెలియచేస్తున్నారు అని అనుకున్నాం. ఈ పాసురాన్ని భట్టరు వారు నమ్మాళ్వార్ల యొక్క ఒక పాసురాన్ని, ఈ శ్లోకాన్ని భట్టరు వారు నమ్మాళ్వార్ల యొక్క ఒక పాసురాన్ని అనుసరించి రాశారు అని అంటారు. అది ఇవాళ మనం చెప్పుకుందాం, ఎందుకంటే చాలా అవసరమైనది. ప్రస్తుతం మనం చేస్తూ ఉండేటటువంటి ఈ పరిశ్రమకి కూడా మనం అన్వయం చేసుకోగలిగేటటువంటి ఒక అందమైన పాసురం శ్లోకంలో మనకి ఇచ్చారు, ఆ వ్యాఖ్యానంలో ఇచ్చారు. పాసురం మీరు తర్వాత అనుసంధానం చేద్దరు. కానీ మనం ప్రమాణ తిరట్ అంటే ఇవాళ రేపు చాలా ఉన్నాయి మనకి ప్రమాణ తిరట్ల తర్వాతలో, కానీ ఇది చాలా అందమైనటువంటి అంశం. ఈ వర్ణన అంతా కూడా ఆ ఆళ్వార్ల భావనలో మనకి కనిపిస్తుంది. సన్నివేశం ఏమిటి అంటే, ముందు ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఒక ఆయన, ఇద్దరు మంచి మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులకి చాలా రోజులుగా ఒకరినొకరు కలుసుకోలేదు. ఆ కలుసుకున్న తర్వాత అందులో ఒక ఆయన ప్రధానమైనటువంటి నాయకుడు. ఆ నాయకునికి చాలా మంది స్నేహితులలో ప్రాణ స్నేహితుడు ఒక ఆయన. ఆ ప్రాణ స్నేహితుడిని కూడా కలవకుండా చాలా రోజులైంది. ఇప్పుడు ఆ స్నేహితుడు ఈ నాయకుడి దగ్గరికి వచ్చాడు. చాలా రోజులైంది కదా చూసి, ఆయనలో మార్పు చాలా కనిపించింది. ఏమిరా ఇలా చిక్కిపోయావు అని అడిగాడు ఆ స్నేహితుడు. అంటే స్నేహితుడే కాబట్టి, అది ప్రాణ స్నేహితుడే కాబట్టి ఆ నాయకుడు చెప్పాడు కారణం, ఎంచేత చిక్కిపోయాడో చెప్పాడు. ఏమిటా కారణము అంటే, నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమలో పడ్డాను. ఆ అమ్మాయి అందంలో నేను నిమగ్నమైనాను. ఆ అమ్మాయికి నేను దూరం అయినాను. ఇప్పుడు నిరంతరం నాకు అదే ధ్యానం, అంచేతే ఇలా నేను చిక్కిపోయాను అని చెప్పాడు. కారణం చెప్పాడు. ఏమిరా ఇలా కృషించిపోయావు అని అంటే, అప్పుడు స్నేహితుడు అన్నాడు, ఏం బుద్ధి ఉందా లేదా, ఒక ఆడదాని కోసం అంతగా ఏడవాలా? ఏదో కలిసావు, చూసావు, ఆనందం కలిగింది, ఇప్పుడు దొరకలేదు, వదిలే ఆ విషయం. ఆవిడ కోసం నిన్ను నువ్వు ఇంతగా కృషింప చేసుకోవలసినటువంటి సన్నివేశం ఏముంది కనుక, ఇది నిజంగా గొప్ప వాళ్ళకి తగినటువంటి లక్షణం కాదు సుమా. నీ బుద్ధి ఇలా బాగులేదు, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలి అన్నాడట ఆ స్నేహితుడు. అప్పుడు ఆ స్నేహితుని మాటలకి ఈ నాయకుడు సమాధానం చెప్తున్నటువంటి రీతిలో సాగుతున్నటువంటి పాసురం తిరువిరుత్తంలో ఉండేటటువంటి 57వ పాసురం. తర్వాత మీరు చూసుకోండి, నేను చదువుతాను. ఆ పాసురాన్ని చదువుతూనే మీకు అర్థం చెప్తాను. ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆ పాసురంలో ఉండేటటువంటి రూపకాలు అన్నమాట. పులక్కుండల పుండరీఘత్త పోర్పెన్నై வள்ளியொன்னால் விலக்கொண்டுலாகின்று வேல் விஷிக்கின்றன கண்ணன் கையால் மலக்குண்டமுதம் சுரந்த மறிகடல் போன்னவத்தால் கலக்குண்ட நான்று கண்டார் ఎమ్మయారం కషరలరే అంటున్నారు. నువ్విలా మాట్లాడుతున్నావురా, నీకు తెలియదు అసలు, తెలిసిన వాళ్ళైతే ఇలా మాట్లాడరు అని నిశ్చయం చేసి చెప్తున్నాడు ఆ నాయకుడు. నీకు తెలీదు, తెలియక అలా మాట్లాడుతావు నువ్వు, కానీ తెలిస్తే ఇలా నువ్వు మాట్లాడేవాడవి కాదు అని చివరి పాదంలో చెప్తున్నాడు. కలక్కొండనాన్ర కండార్, అలా కలతపడిన వారిని గురించినటువంటి తెలిసిన వారైతే ఎమ్మయారం కషరలరే, ఎవ్వరూ నిందించరు అనే మాటని చెప్తున్నాడు.
ఎందుకని అంటే ఇక్కడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు. ఆ సౌందర్యం ఎలా ఉందిట అంటే ప్రారంభమే చూడండి, పుల కుండల పుండరీఘత్త పోర్కెండై అనేటటువంటి మాటలు ఇక్కడ మనకు కావాలి. కెండై అంటే చాప అని అర్థం అన్నమాట. పోర్కండై అంటే స్పర్ధిస్తూ ఉన్నటువంటి, కలహిస్తూ ఉండేటటువంటి చాప అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకి నయన శఫర విద్ధో అన్న చోట పోర్కెండై, ఒకదాంతో ఒకటి స్పర్ధిస్తూ ఉండేటటువంటి చేపలని చూపిస్తున్నారు నయనాల విషయంలో. పులకుండల, కుండలాలు వచ్చాయి, మణి మకరోద్ఘౌ అన్న చోట శ్రేష్టమైన మకర కుండలాలు అన్నారు. పులకుండల్ అంటే కుండలములు అంటే కదులుతూ ఉండేటటువంటి కుండలములు, ప్రకాశిస్తూ ఉండేటటువంటి కుండలములు అంటున్నారు. పుండరీఘత్త, పుండరీకంలో ఉండేటటువంటి నేత్రాలు, అంటే ముఖం అనేది పుండరీకము అని చెప్తున్నారు, నేత్రాలనేమో చాపలు అని చెప్తున్నారు, కర్ణాలకు ఉండేటటువంటి ఆభరణాలని చూపిస్తున్నారు. 3 అవయవాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. పులకుండల అంటే కదులుతూ ఉండేటటువంటి కుండలములను ధరించిన, పుండరీఘత్త పుండరీకము అంటే ముఖమునందు ఉన్న, పోర్కెండై స్పర్ధిస్తూ ఉండేటటువంటి చాపల లాంటి నేత్రాల నుంచి, వల్లియొన్నాల్, వల్లియొన్నాల్, వల్లి అంటే తీగ అని అనుకున్నాను చూసారా, ఆ చేపలు ఆ తీగ వల్ల అడ్డుపడుతున్నాయి, అందుకే స్పర్ధిస్తున్నాయి. ఆ తీగ ఏది అంటే నాసిక. నిన్న అనుకున్నామే నాసా కల్పక వల్లి అన్నట్లుగా, వల్లియొన్నాల్ విలక్కుండు, ఆ తీగ అడ్డితే, నాసిక అడ్డితే, ఉలాగెన్రు అటు ఇటు అటు ఇటు పచార్లు చేస్తూ, మధ్యలో ముక్కు, ఆ ముక్కుకి ఇటు అటు కళ్ళు, ఆ ముక్కు అడ్డుతోటి ఒకదాని మీదకి ఒకటి వెడలేకుండా ఉన్నాయి, అటు ఇటు కదులుతున్నాయి నేత్రాలు. అవి పోరాడుకుంటూ ఉండేటటువంటి చేపలలాగా ఉన్నాయట. ఇప్పుడు ఆ నేత్రాలు ఏం చేస్తున్నాయి అంటే చూపులని తీష్ణంగా నా మీద ప్రసరింపచేస్తున్నాయి. అవి వేల్ విషిక్కిన్రనా, వేలాయుధంతో గుచ్చినట్లుగా ఆ చూపులు నన్ను గుచ్చుతున్నాయి అంటున్నారు. బహుశా ఆధునిక కవి ఇది చూసే రాసాడేమో, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అని ఒక పాట ఉంటుంది చూసారా, వేల్ విషుక్కిన్రనా. ఈ రచన మన నమ్మాళ్ళవార్లు ఎప్పుడూ చేశారు. ఆ చూపులు వేలాయుధంలాగా గుచ్చుతున్నాయి నాకు, అంటే నిరంతరం ఆమె ముఖ సౌందర్యమే నాకు గుర్తొస్తుంది, ఆమె చూపులే నాకు గుర్తొచ్చి ఆమెకు దూరంగా ఉండడం చేత ఆ చూపులు నన్ను బాధిస్తున్నాయి. ఎలాగా అంటే వేలాయుధంతో గుచ్చినట్లుగా అంటున్నాడు నాయకుడు. మరైతే అదే కదా వద్దంటున్నాను అనంటే, నిజమే, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే సముద్ర మథనం చేసి ఆ సముద్రాన్ని కదిలించేసినటువంటి స్థితిలో ఉన్న సముద్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాను నేను. ఆ సముద్రంలో ఉండేటటువంటి అమృతమైతే సారమైతే తీసుకుని దీన్ని ఇలా కదల్చేసి వెళ్ళినట్లుగా ఆ నాయకి నా హృదయాన్ని దొంగిలించింది, నన్ను ఇలా చలించేటట్లుగా చేసింది. ఆ స్థితి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అబ్బా ఇంత సౌందర్యాన్ని చూసి ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటారు తప్ప, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని ఎవరూ దూషించరు. నీకు తెలియదు కనుక నువ్వు అలా మాట్లాడుతున్నావు అని నాయకుడు తన పరిస్థితిని తాను సమర్థించుకుంటూ ఉండేటటువంటి సన్నివేశంగా ఈ పాసురాన్ని మనకి నమ్మాళ్వార్లు అందించారు. అందులో ఈ పాసురాన్ని మామూలుగా కథాభాగంగా అయితే నాయకుడు, మిత్రుడు, నాయకి, సౌందర్యం వీటిని గురించి చెప్పేదిగా చెప్తారు. కానీ మన వాళ్ళు స్వాపదేశార్థాలు అని చెప్తూ ఉంటారు చూసారా, ఆ స్వాపదేశార్థంలో ఇక్కడ ఉండే గొప్పదైనటువంటి అర్థం ఏంటంటే, అందుకే చెప్తున్నాను, మామూలు ఈ వర్ణనకైతే మనకి శ్లోకం చాలు. ఈ శ్లోకంలో మనకి ఇక్కడ చెప్పినవి అక్కడ చెప్పినవి, వేల అంటే వేల వచ్చింది మనకి, కెండై అంటే చేపలు వచ్చాయి, పరస్పర స్పర్ధ వచ్చింది, అలాగే కదులుతూ ఉండేటటువంటి మకర కుండలాలు ఇందులో చెప్పుకుంటాయి. కానీ ఇందులో సారాంశం ఏది మనం తీసుకోవాలి అనంటే, కర్ణాభరణము, ముఖం అనేటటువంటి పుండరీకము, కదులుతూ ఉండేటటువంటి కళ్ళు, గుచ్చేటటువంటి వేలాయుధం, ఈ 4గింటిని గురించి చెప్పారు కదా. ఇది ఎవరెవరికి సమాధానం చెప్తున్నది అనంటే,
ఇప్పుడు మొన్న మాలతి గారు అన్నారే, ఏంటి పెద్ద నువ్వు ఎంబీబీఎస్ కి చదువుతున్నావా ఏంటి, అలా 24 గంటలు చదువుకోవాలి చదువుకోవాలి అంటున్నారండి మా ఆయన గారు అని. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ఏం పెద్ద చదివిస్తున్నావు, ఇప్పుడేం డిగ్రీలు రావాలా డాక్టరేట్ రావాలా అని అంటూ ఉండేటటువంటి సన్నివేశం ఉంటుంది కదా. అప్పుడు మనం సమాధానం చెప్పడానికి తగినట్లుగా ఉండేటటువంటి మాట అన్నమాట. ఇది ఏ సన్నివేశంలో అనంటే, పెద్దల పట్ల మనకి ఇష్టం కలిగి నిరంతరం ఆ భాగవతోత్తముల మీద మనం అభినివేశంతో వారినే తలుస్తూ ఉండేటటువంటి వారిని, సామాన్యమైనటువంటి బంధువులందరూ మీరు ఇలాగ 2 గంటలు అయ్యేసరికల్లా రెడీగా ఉంటారు క్లాస్ కోసం. ఈ రోజు మీ ఇంటికి ఎవరో నిన్నెవరో బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చూసి ఇదేంటి ఈ పిచ్చి నీకు, ఇది ఎప్పటి నుంచి వచ్చింది అంటారు వాళ్ళు కదా. ఇదేమిటి మధ్యాహ్నం పూట పడుకోకుండా ఈ పాఠాలేమిటి వినడాలేమిటి, ఇది ఎప్పటి నుంచమ్మా నేను చూస్తున్నాను అని వెక్కిరిస్తూ ఉంటారు. అప్పుడు మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు బంధువులు, మీరు భాగవతులు. ఈ భాగవతులైనటువంటి మీరు మంచి నమ్మాళ్ళవార్ల లాంటి మహనీయుల పట్ల ప్రేమని కలిగి ఉంటున్నారు. మీ ప్రేమ సరి అయినదే అనే విషయాన్ని చెప్పాలి. నాయకుడు తన ప్రేమని సమర్థించుకున్నట్లుగా అన్నమాట. అందులో మనకి భగవంతుడు మనకి మోక్షాన్ని ఇవ్వాలి. మరి ఆ భగవంతుణ్ణి మనం పొందాలి అంటే మనకి కొన్ని సాధనాలు కావాలి. ఏమిటి ప్రధానమైనవి? ఎలా మనం భగవంతుడిని పొందుతాము అంటే, శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, దర్శనం చెయ్యాలి. ఇప్పుడు మీరు చేస్తున్నవి ఈ 3 చేస్తున్నారు. శ్రవణం అనేటటువంటి ఒక ప్రజ్ఞ, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, శృతివాక్యం కూడా మనకు అదే వచ్చింది, ద్రష్టవ్య అని అంటూ. ప్రధానంగా 3, మొట్టమొదట శ్రవణము, తర్వాత మననము, తర్వాత దర్శనము అనే 3 చెప్తున్నారు. ఎలాగా అంటే 3 అవయవాలని మనం చెప్పుకున్నాం. ఒకటి పులకుండలంగల్, కదులుతూ ఉండేటటువంటి కుండలములు. కుండలములు అంటే చెవిని గురించి పెట్టుకునే అలంకారాలు కాబట్టి చెవి గురించి చెప్పబడింది. అంటే శ్రవణం అనేటటువంటి ఒక ప్రక్రియ మనకి చెప్పబడింది. పుండరీకం అన్నారు, అది హృదయం అనేటటువంటి పుండరీకాన్ని గురించి చెప్తున్నారు అని అనుకుంటే పుండరీక పదం ద్వారా అప్పుడు మననం, చింతన అంటారు. ఇదివరకు పాఠం చేస్తుంటే చింతన అనే పదంతో అనేవారు. ఇప్పుడంటే మనం మనన తాంబూలం అంటున్నాం, కానీ మేము శ్రీభాష్యం సేవించినప్పుడు చింతన 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 అనే మాటతోటి ప్రయోగిస్తూ ఉండేవారు. మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకోవడం అన్నమాట. అది చింతన. ఇప్పుడు ఆ చింతన మనకి ఎప్పుడు కుదురుతుంది? శ్రవణం వల్ల కుదురుతుంది. వింటే విన్నదాన్ని మనస్సులో నిరంతరంగా ఆలోచన చేస్తాం. ఎప్పుడైతే నిరంతరంగా ఆలోచన చేస్తామో అప్పుడు మనకి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనమే భగవంతుణ్ణి మనని చేరేటట్లుగా చేస్తుంది. 3 స్టేజెస్. ఇప్పుడు దర్శనాన్ని కలిగించేది ఏది అంటే నేత్రం దర్శనాన్ని కలిగిస్తుంది కదా. 3 అవయవాలు ఇక్కడ చెప్పారు. ఒకటి కర్ణాభరణం శ్రవణానికి, పుండరీకము చింతనకి, అలాగే మికెండై అనేటటువంటి పదంతో కదులుతూ ఉండేటటువంటి స్పర్శిస్తూ ఉండేటటువంటి చేపలు అన్నారు. అంటే పోర్క్ అండ్ డై. ఇక్కడ మళ్ళీ డౌట్లు వస్తాయి మనకి. రకరకాలైనటువంటి భేదాలు, సిద్ధాంత భేదాలలో ఒకరితో ఒకరు, ఒకరి జ్ఞానంతో ఒకరి జ్ఞానంతో ఒకరు స్పర్ధించుకుంటూ ఉండడం అన్నమాట. ఆ స్థితిని దాటితే స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే కన్ను అని అనుకుందాం. కన్ను అనే పదం జ్ఞానానికి, పుండరీకం అనేటటువంటి పదం మననానికి, కుండలము అనేటటువంటి పదం శ్రవణానికి మారుపేరుగా మనం చెప్పుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ పోర్ పోయిందో, ఆ యుద్ధం పోయిందో, ఆ భేదాభిప్రాయాలు పోయాయో, జ్ఞానం స్థిరంగా నిలిస్తే అది నిశితంగా ఉంటుంది. అదే వేలాయుధం. నిశితమైన జ్ఞానము, తీక్ష్ణమైనటువంటి జ్ఞానము, స్థిరమైనటువంటి జ్ఞానము. అలాంటి స్థితిని కలిగి ఉన్నవారే నమ్మాళ్ళవాళ్ళ లాంటి మహనీయులందరూ కూడా. అలాంటి జ్ఞానవంతుల విషయంలో మనకి కలిగినటువంటి ప్రేమ మనకి ఇంకా ఇంకా అధికం కావాలి తప్ప, అదేంటి వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు అని లోకం మనని చూసి విడ్డూరంగా అనినా మీకు తెలియదర్రా, మీకు తెలిస్తే అప్పుడు దీంట్లో ఉండే ఆనందాన్ని మీరు కూడా పొందుతారు అని మనం తిరిగి సమాధానం చెప్పేటట్లుగా ఉంటుంది. అలా ఎవరు చెప్పారు అంటే తేవు మత్తరియే
అని మనకి మధుర కవుల లాంటి మహానుభావులు, ఆళ్వార్ల లాంటి నాయక యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, చక్కటి జ్ఞానాన్ని అనుభవించినటువంటి వారు అయినారు కాబట్టే మరొకటి నాకు వద్దు అని అనుకున్నారు. అది లభించకపోతే దార్శ్యాన్ని పొందేరు అని అంటారు. కనుక ఈ అవయవాలు కానీ, ఈ వర్ణన కానీ ఆంతరంగా సునిశితమైనటువంటి జ్ఞానాన్ని గురించి చెప్తున్నాయి అంటారు. ఈ ఆళ్వార్ల భావననే మనసులో పెట్టుకుని మనకి ఇక్కడ భట్టర్ వారు ఈ శ్లోకాన్ని అందించారు అంటారు. అలాగే ఇప్పుడు మీరు కూడా శ్రీరంగనాథ సంభావన గోష్ఠి వారు కూడా ఈ 3 ప్రక్రియలనే చేస్తున్నారు. ముందర మీరేమవుతున్నారు, పులక్కుండలంగల్ అన్నట్టు అయినారు. అంటే ముందు పాఠాన్ని వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు. ఆ శ్రవణం ఈ కుండలాల ద్వారా ప్రతిఫలిస్తోంది అన్నమాట. శ్రవణం చేసిన తర్వాత బాబోయ్ రేపు మాకు టెస్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలాగైనా వంట పట్టించుకోవాలి అని మననం చేస్తున్నారు, బైహార్ట్ చేస్తున్నారు, తదేకంగా దాని గురించే ఆలోచనలని చేస్తున్నారు. అది మననం చేసిన తర్వాత దానికి ఫలితం ఏం కావాలి అంటే, మీరు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా పుస్తకం ఎదురుగా లేకుండా మీకు ఆ శ్లోకం కనపడాలి కదా. కనపడితే కదా మీరు అనగలుగుతున్నారు. దాన్నే దర్శనం అంటారు. ఆ దర్శనం దగ్గరే కంగారు వస్తోంది మనకి. ఆ దర్శనం మనకి స్పష్టంగా సాగాలి అంటే ఇంకా నిశ్చలత్వం ఏర్పడాలి అని అనుకోవాలి. ఆ నిశ్చలత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో అది తీక్ష్ణమైనటువంటి చూపుగా, సునిశితమైనటువంటి చూపుగా, చక్కటి జ్ఞానంగా నిలుస్తుందన్నమాట. అందుకే భగవద్ దర్శనం అనేది మీరు ఇప్పుడు మార్చుకుంటే శ్లోక దర్శనం అని అనుకోండి చాలు. మాకు శ్లోకం కనపడాలి. ఎప్పుడు అమ్మగారు అడిగినప్పుడు, ఎగ్జామినర్ అడిగినప్పుడు ఎక్కడ కనపడాలి? కంటి ఎదురుగా కనపడాలి. ఎలా కనపడుతుంది? పుస్తకం ఉండకుండా కనపడాలి అని అనుకోండి. అదనమాట, అది దర్శనం అంటే. భగవంతుని దివ్య దర్శనం మనకి భగవంతుడు ఎదురుగానే అక్కర్లేదు. మనకు ఆ జ్ఞానం కలిగితే భగవంతుణ్ణి మనం చూడగలుగుతాం. మనం చేసేటటువంటి ఈ ప్రక్రియలో శ్రవణము, చింతనము సక్రమంగా సాగితే దర్శనం కూడా అంత స్పష్టంగాను మనకి కలుగుతుంది. దర్శించినటువంటి దార్శనికులు కొంతమంది ఉన్నారు. దర్శించడం కోసం శ్రమిస్తూ ఉండేటటువంటి, ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా దర్శించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మన గోష్ఠిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ భాగాలన్నీ కూడా ఆ రకమైనటువంటి భగవంతుణ్ణి పొందడానికి ఉపాయాలు అంటూ భావన చేస్తూ వర్ణించారు. అందులో దాన్ని మనసులో పెట్టుకుని భట్టర్ వారు ఈ శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు అని అనుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. రత్నమ్మ గారు.